హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు శశిచన్ హర్ష కిచెన్. చూడండి ఫ్రెండ్స్, మీరు ఈ కిచెన్లో ఈరోజు మన కిచెన్లో పావు బజ్జీ తయారీ అండి. ఇది స్ట్రీట్ స్టైల్లో విధంగా ఇంట్లోనే పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. నేను వీడియోలో చూపించిన విధంగా మీరు పావు బజ్జీని తయారు చేశారంటే నైట్ టైమ్స్ డిన్నర్కి బదులుగా ఈ పావు బజ్జీని తయారు చేసుకుంటారండి. మరి పర్ఫెక్ట్గా ఇంట్లో ఉన్న వాటితోని ఈ పావు బజ్జీని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం ఫ్రెండ్స్. ముందుగా ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 2 టేబుల్ స్పూన్ల బటర్ వేసి బటర్ని అయితే కరిగించుకోండి. ఇందులో 1 కప్పు ఆనియన్స్ వేసి వేయించుకోండి. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ స్కిప్ అయింది ఫ్రెండ్స్. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అలాగే బఠానీ అండి, ఇవి ఫ్రిడ్జర్లో అయితే డైరెక్ట్ వేసుకోవచ్చు, లేదా వేడి నీళ్ళలో నానబెట్టి వేసుకోండి. అలాగే అరకప్పు క్యాప్సికమ్ వేసి వేయించుకోండి. ఇక్కడ 1 కప్పు ఎర్రగా పండిన టమాటా ముక్కల్ని వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు మ్యాష్తో బాగా మ్యాష్ చేసుకోండి. మీకు వీలైనంత మ్యాష్ చేసుకోవాలి. మ్యాష్ చేసుకున్న తర్వాత ఇందులో పెద్దగా ఉడకపెట్టిన పెద్ద ఆలును మ్యాష్ చేసి వేసుకోండి. తర్వాత 1 స్పూన్ కస్తూరి మెంతి, అలాగే 2 టేబుల్ స్పూన్ల పావు బజ్జీ మసాలా అండి. పావు బజ్జీ మసాలా లేకుంటే మీరు ధనియాల మసాలా, గరం మసాలా వాడుకోండి. తర్వాత రెడ్ చిల్లీ, 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలిపేసుకోండి ఫ్రెండ్స్. మీరు కలుపుతూ ఉండండి. తర్వాత ఇందులోకి 1 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోండి. మీకు పక్కా కొలతలతో చెప్పాలంటే 250 ml అనమాట యాడ్ చేసేసుకోండి, సరిపోతుంది. ఇలా ఉడికించుకోవాలండి పెద్ద మంట మీద పెట్టి. ఇలా ఉడుకుతూ ఉండగా ఇందులో 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకొని మ్యాషర్తో క్రీమీ స్ట్రక్చర్, అంటే మనకు స్ట్రీట్ స్టైల్లో ఎలా అయితే మనకు పావు బజ్జీ దొరుకుతుందో ఆ స్ట్రక్చర్, క్రీమీ స్ట్రక్చర్ వచ్చేంత వరకు మ్యాషర్తో మ్యాష్ చేసుకొని తగినంత సాల్ట్, చూడండి కొత్తిమీర తరుగు వేసి బాగా కలుపుకోండి ఫ్రెండ్స్. ఇలా కలుపుతుండగా ఒకవేళ మీకు టైట్ అయింటే చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని కలిపేసుకోండి. మీకు పర్ఫెక్ట్ స్ట్రక్చర్ అయితే వచ్చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మాత్రం మర్చిపోవద్దండి. ఇక్కడ మీరు హై ఫ్లేమ్లోనైనా పెట్టుకోవచ్చు. ఒకవేళ మరీ దగ్గర పడితే స్టవ్ని సిమ్లో పెట్టేసుకోండి. ఇప్పుడు వేరొక స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి చూడండి 1 స్పూన్ బటర్ వేసి బటర్ని కరిగించుకున్న తర్వాత ఇక్కడ పావు బజ్జీని అయితే మనము వేడి చేసుకుందాం బటర్లో. ఇక్కడ కొందరు కస్తూరి మెంతి పావు బజ్జీ మసాలా వేసుకుంటారు, నేనైతే వేయలేదు, కావాలంటే మీరు వేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా పావు బజ్జీ అయితే మనకు ఇంట్లోనే తయారైపోయింది కదా. మరి మీకు కూడా నచ్చిందా? మరి ట్రై చేయండి. కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయడం వల్ల మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్. మీరు మా వ్యూవర్స్ అని మేము తెలుసుకోవడానికి కంపల్సరీగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పూర్తిగా వీక్షించండి. అలాగే మీరు మాకు కంపల్సరీగా కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దండి ఫ్రెండ్స్. మీరు కామెంట్ చేయడం వల్ల మా వ్యూవర్స్ అని మాకు తెలుస్తుంది. కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.